రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా నేటి నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకొక లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగించనుంది. మొదటి విడతలో నేటి నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఇక తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత లోక్సభ ఎన్నికలపైన దృష్టి సారించింది బీఆర్ఎస్. తొలి రోజు ఆదిలాబాద్ సెగ్మెంట్ నేతలతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో తెలంగాణ భవన్లో అయితే ఈ సమావేశం జరగబోతుంది. కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కేటీఆర్, హరీష్ రావు, పోచారం పలు నేతలు కూడా హాజరు కాబోతున్నారు. నేటి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సమీక్షా కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. తొలుత వాళ్ళకి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయో అది టీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారింది. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొంటేందుకు అట్లాగే ప్రత్యర్థుల వ్యూహాలని ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం కావాల్సింది. దానిలో భాగంగా ఆ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే సీనియర్ నేతలు హరీష్ రావు, కడెం శ్రీహరి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి ఇట్లాంటి సీనియర్ నేతలు కూడా ఈ సమీక్షా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవాళ మొదటి రోజు ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సమీక్షా కార్యక్రమం జరగబోతుంది. ఈ సమీక్షా కార్యక్రమానికి ఆదిలాబాద్ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు, అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ఇతరత్ర సీనియర్ నేతలు వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, ఆ పార్టీ సంబంధించిన అగ్రనేతలు కూడా, ఆ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా అనుసరించాలి వ్యూహాన్ని, అట్లాగే పార్టీని ఏ రకంగా తీసుకుపోలేని అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. మధు, థ్యాంక్ యూ వాసు.